ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వీడికి వీడి బతుకు మీదే గౌరవం లేదు. అలాంటప్పుడు తల్లి మీద ఎలా గౌరవం ఉంటుంది, తండ్రి మీద ఎలా గౌరవం ఉంటుంది? తల్లిదండ్రుల ప్రాణాలు తీయటానికి పుట్టిన రాక్షసుడమ్మా వీడు. తల్లిని చంపి ఆ ఫోటో గోడకి తగిలించేశావు. అది చాలదన్నట్టు ఇప్పుడు ఆ ఫోటోని పగలగొట్టి ఈ తండ్రి గుండెని ముక్కలు చేశావు. నేనేం పాపం చేశాన్రా? నీలాంటి దరిద్రుడు పుట్టాడు నాకు. నీ వల్ల తన ఫోటో పక్కన నా ఫోటో కూడా చేరుతుందిరా ఒకరోజు. అది ఖాయం. అన్నా, ఒరేయ్, నా భార్య చనిపోయి అదృష్టవంతురాలైందిరా. బతికుంటే ప్రతిరోజు నీ చేష్టలు చూస్తూ నాలాగే చనిపోతూ బతుకుతుండేదిరా. ఛే! మొత్తానికి ఈ డబ్బులు సరిపోతాయో లేవో ఏదో ఒకటి చేసి ముందు అద్దం వేయించాలి. లేదంటే సవారీలు పోతాయి, ఇంట్లో ఇబ్బంది అయిపోతాయి. రే మచ్చా, నువ్వెప్పుడు చేయించావురా ఇదంతా? నేను కాదురా, అదేరా విజయశాంతి, వర్ష వీళ్ళంతా బాధపడుతుంటే చూడలేక దుర్గా తన చెవి కమ్మలిచ్చి ఇది తీసుకెళ్లి బాగు చేయించమని చెప్పిందిరా. అవునా? నా చెల్లి చెవి కమ్మలిచ్చిందా? నువ్వెందుకు తీసుకున్నావురా? వద్దని చెప్పొచ్చు కదా. వద్దని చెప్తే వింటుందా? తన సంగతి నీకు తెలిసిందే కదరా. కాదంటే మళ్ళీ బాధపడుతుంది. మా అన్న కోసం ఈ మాత్రం చేయలేవా అని చెప్పి బాధపడుతుందిరా. దుర్గా, ఏంటి దుర్గా? దుర్గా, ఏంటిది? అన్నయ్య దగ్గర డబ్బులు లేవు. వీటితో నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అన్నయ్య ఆటోకి అద్దం వేయించు. బావా, ఏంటి దుర్గా? ఈ కమ్మలుండాల్సింది మా అక్క చెవులకి, తాకట్టులో కాదు. ఇదిగో, ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి ఆటోకి అద్దం వేయించు. నీకిన్ని డబ్బులు? ఇవా నేనప్పుడు కొంచెం దాచుకున్న డబ్బులు. త్వరగా వెళ్ళి ఆ పని కానివ్వు. తీసుకో. ఆహా, నేను కాదు, అక్కకి నువ్వే ఇచ్చేయి. నేను దాచుకున్న డబ్బుని ఇచ్చానని అక్కకి తెలిస్తే అక్క బాధపడుతుంది. నువ్వు త్వరగా వెళ్ళు. సరే.
నా బాధ చూడలేక నా చెల్లెలు తన చెవి కమ్మలిచ్చిందా? తన పెళ్లికి ఒంటి నిండా బంగారం పెట్టి అత్తారింటికి పంపించాలని నేననుకుంటే నా అవసరానికి తన ఒంటి మీద బంగారం త్యాగం చేసిందా? ఇంత ప్రేమించే నా చెల్లెళ్ళకి నేనేం చేయగలనురా? అరే మచ్చా, నేనొకటి అడుగుతాను, నువ్వేమనుకోగా? ఏంట్రా? నువ్వు ఒంటి నిండా బంగారం పెట్టక్కర్లేదు, నీ చెల్లెలే బంగారం. ఆ బంగారాన్ని నాకిస్తావా? కళ్ళకద్దుకుని నా భార్యను చేసుకుంటాను. స్నేహితుడివి, అడిగితే స్నేహం చెడిపోతుందేమోనని భయం, అడక్కపోతే దుర్గ దూరమైపోతుందేమోనన్న బాధ. బాధకి భయానికి మధ్యలో ఎన్ని రోజులు నీతో చెప్పలేదు. ఇప్పటికీ చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేనేమో అనిపించింది. అందుకే నా మనసులో మాట చెప్పాను. నీ చెల్లెల్ని నాకిచ్చి పెళ్లి చేస్తావా? రే మచ్చా, నీకంటే మంచి మనిషి నా చెల్లెలికి ఎవరు దొరుకుతారా? స్నేహం కోసం ప్రాణం ఇచ్చేవాడు భార్యని ప్రాణంలా చూసుకుంటాడు. ఎన్ని రోజులు దుర్గకి ఎలాంటి కుర్రాడు దొరుకుతాడు? ఎక్కడ సంబంధం చూడాలో అని భయపడ్డాను. నా కళ్ళ ముందే తిరుగుతూ నాతో స్నేహం చేస్తున్నాడని ఇప్పుడే తెలిసింది. నా చెల్లెల్ని సంతోషంగా నీ భార్యం చేస్తాన్రా. థ్యాంక్ యూ మచ్చా. అలా అని మా అక్కనేమి మీ దగ్గరికి ఒట్టి చేతులతో పంపించం. మా అన్నయ్య అన్నట్టు ఒంటి నిండా బంగారం కాకపోయినా మా స్థాయికి తగ్గట్టే పెట్టి పంపిస్తాం. అవసరం లేదమ్మా, నా భార్య కోసం నేనే కష్టపడి చేయించుకుంటాను. నీ భార్య కోసం నువ్వు చేయించుకుంటావు, నా చెల్లెలి కోసం నేను చేయించాలిగా. అవును, ఏమీ వద్దనడం మీ సంస్కారం. ఏదో ఒకటి ఇచ్చి పంపించడం మాకు గౌరవం.